శ్రీమాత్రే నమః. ఈరోజు మనం శ్రీదేవి భాగవతంలో కన్నుని పుట్టుక గురించి మనం తెలియజేసుకుంటున్నాం. నమశివాయ. శ్రీమాత్రే నమః. సురసేన మహారాజు పుత్రిక కుంతి బాల్యంలో ఆటపాటలతో గడిపింది. అందరిలాగా కుంతి భోజుడి ఇంటికి వచ్చే అతిథులకు సేవలు చేస్తూ వారి ఆశీర్వచనాలను మన్ననలను పొందుతుంది. ఒకసారి వారింట చతుర్మాస దీక్షని దుర్వాస మహర్షి నిర్వహించుకున్నారు. కుంతి దీర్ఘకాలం 4 నెలలు దుర్వాసుడికి సేవలు చేసింది. సంతోషంతో తిరిగి వెడుతూ దుర్వాసుడు కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. నువ్వు ఈ మంత్రాన్ని జపించి ఏ దేవతను ప్రార్థిస్తే ఆ దేవత ప్రత్యక్షమై నీ కోరిక నెరవేరుస్తాడు అని దుర్వాసుడు కుంతికి చెప్పాడు. మంత్రశక్తి ఎంతటిదో పరీక్షించాలనే కోరిక కుంతికి కలిగింది. వెంటనే తన గదిలోకి వెళ్ళి ఎవరిని పిలుద్దామని ఆలోచిస్తున్న కుంతికి ఎదురుగా ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. వెంటనే మంత్రం జపించి సూర్యుడిని తలుచుకుంది. అంతే, వెంటనే మానవ రూపాన్ని ధరించి సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఎదుట ఆ ప్రత్యక్ష దైవం తలుచుకున్నదే తొడువుగా సూర్యుడు ఇట్లా వచ్చేసాడేమిటి? ఆశ్చర్య ఆందోళనలతోనూ భయంతోనూ కుంతి వణికిపోయింది. ఆ భయానికే కుంతి ప్రథమ రజస్వాల కూడా అయ్యింది. కొంతసేపటికి తేరుకున్న కుంతి సూర్యుడికి నమస్కరించి, మంత్రశక్తి ప్రభావంతో నీ దర్శనం కలిగింది, నా కోరిక నెరవేరింది కనుక తిరిగి నీ మండలానికి వెళ్ళు అని కోరింది. అప్పుడు సూర్యుడు, కేవలం నన్ను చూడడానికా అంతటి మంత్రశక్తిని ఉపయోగించి నన్ను పిలిచావు? మంత్రానికి ఆధీనుడినై వచ్చినందుకు నన్ను సేవించు అన్నాడు. నేను కన్యని కదా, ధర్మం తెలిసిన నీకు దండం పెడతాను. ఉన్నత వంశంలో పుట్టిన నాకు అపనిందులు తీసుకురాకుండా దయచేసి ఇక్కడి నుండి వెళ్ళమని ప్రార్థించింది కుంతి. అయినా ఆమె మాటలను వినకుండా ఆమె కన్యత్వానికి భంగం రాకుండా అనుగ్రహించి సూర్యుడు తన కొడుకుని ప్రసాదించాడు. సూర్యుడి వంటి తేజస్సుతో ప్రకాశిస్తూ సహజమైన కవచ కుండలాలతో కన్నుడు పుట్టాడు. కొడుకుని పుట్టెడు దుఃఖంతో పెట్టెలో పెట్టి వదిలిపెట్టింది. పూర్వజన్మలో చేసిన పాపం వల్లనో జగదీశ్వరిని ఆరాధించినందువల్లనో కన్న బిడ్డని పెంచుకోలేని దురవస్థ అని పలు విధాలుగా దుఃఖించింది కుంతి. కుంతికి పుట్టిన ఈ పిల్లవాడే కన్నుడు. ఆ బాలుని పెట్టెలో ఉంచి గంగా నదిలో వదిలిపెట్టింది. పెట్టెలో పిల్లవాడిని సంతానం లేని రథచోదకుడు అతడి భార్య రాధ తీసుకుని వెళ్ళి పెంచుకున్నారు. అప్పటి నుండి రాధేయుడయ్యాడు కన్నుడు. ఇది కన్నుడి జననం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.